నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము ఈరోజు అందరికీ ముఖ్యమైనది, అందరికీ అవసరమైనది డబ్బు కదా. మన జాతకంలో ఈ డబ్బు మనము ఏ భావానిలో చూస్తామంటే రెండో భావం. లగ్నం నుండి రెండో భావంలో మనకు డబ్బు ఎలా ఉంటుంది, మన అవసరాలకు సరిపడనంత వస్తుందా, లేదా అంతంత మాత్రమే ఉంటుందా, లేదా సంపాదన బాగా ఉంటుందా, ఈ సంపాదన వేటి వలన వస్తుంది అంటే ఏ వ్యాపారం వలన వస్తుంది, లేదా ఉద్యోగం వలన వస్తుందా, లేదా డబ్బు సులభంగా సంపాదిస్తామా, చాలా కష్టపడితే గాంగా డబ్బు రాదా అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మన జాతకంలో ఒక భావాన్ని చూసినప్పుడు రెండో భావము శుభ్రంగా ఉండాలి, అంటే శుద్ధిగా ఉండాలి. పాపగ్రహాలు ఉండకూడదు, పాపగ్రహాలు చూడకూడదు. అలాగే ధనకారకుడైన గురువు కూడా బాగుండాలి. అప్పుడు ఆ జాతకునికి డబ్బుకు కొద ఉండదు, కావలసినంత డబ్బు ఉంటుంది. బ్యాంకు బ్యాలెన్స్లు కనుక ఫుల్గా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా రెండో భావం అనేది కొన్ని లగ్నాలకు మంచిది కాదు, కొన్ని లగ్నాలకు శుభత్వాన్ని ఇచ్చేది. అయితే రెండో భావంలో శుభగ్రహాలున్నా ఆ జాతకుడు ధనాదాయం బాగుంటుంది, బ్యాంకు బ్యాలెన్స్లు కూడా బాగుంటుంది. ఉదాహరణకు 5వ స్థానాధిపతి 2లో ఉన్నాడు అనుకోండి. 5వ స్థానాధిపతి 2లో ఉన్నాడు. మీకు ఉదాహరణకు చార్ట్ చూపించాను చూడండి. ఊరినే మీకు ఇది ఎవరి జాతకం కాదు, 5వ స్థానాధిపతి 2లో ఉంటే ఎలా చూడాలని ఇచ్చాము. ఆ చార్ట్ చూడండి. 5వ స్థానాధిపతి 2లో ఉండి ఆ 2వ స్థానం మీద ఎటువంటి పాప దృష్టి లేకుండా, పాపగ్రహాలు కలవకుండా 5వ స్థానాధిపతి మాత్రమే 2లో ఉంటే ఆ జాతకునికి తన విద్య ద్వారా, అంటే తన తెలివితేటల ద్వారా అమోఘంగా డబ్బు సంపాదిస్తారని చెప్పచ్చు. ఇది అదృష్టం. అది అదృష్ట స్థానాధిపతి అక్కడ ఉంటాడు, ఆయనే సంతానకారకుడు. ఇంకా చెప్పాలంటే మనకు జూదం వలన కానీ, షేర్ మార్కెట్ వలన కానీ, లేదా లాటరీ వలన కానీ పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. ఇంకా కొంతమందికి ఉంటారు, పిల్లలను చదివిస్తారు బాగా, వాళ్ళు పెద్దగా మంచి ఉద్యోగాలు చేసి డబ్బు దండికి సంపాదిస్తారు. అలాగా సంతానం ద్వారా కూడా ఆ కుటుంబానికి దండికి డబ్బు వస్తుంది అని చెప్పచ్చు. 5వ స్థానం అనేది మనం ఇంకా తీసుకుంటే రచయితలు కూడా 5వ స్థానమే చూస్తాం మనం. మీరు రచించిన రచనల ద్వారా కానీ డబ్బు రావచ్చు. ఇక 5వ స్థానము క్రీడలు కూడా. మీరు గొప్ప ప్లేయర్ కావచ్చు. ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ వీళ్ళు ఉన్నారు కదా, అలాంటి ప్లేయర్ కావడం వలన మీకు డబ్బు వస్తుంది. ఈ 5వ స్థానాధిపతి మన గ్రహాలను తీసుకుంటే, మనం ఇక్కడ భావాన్ని మాత్రమే తీసుకున్నాం మనము. ఒకవేళ 5వ స్థానాధిపతి శుక్రుడు అనుకోండి. 5వ స్థానం అనే శుక్రుడు వచ్చేసి 2లో ఉన్నాడు. దీని మీద పాపదృష్టి ఉండకూడదు. పాపదృష్టిలు ఉంటే మళ్ళీ మారిపోతుంది. పాపదృష్టి ఉండదు, పాపగ్రహాలు కలవనకూడదు. 5వ స్థానాధిపతి 2 ఉంటే స్త్రీల ద్వారా, నిన్ను ప్రేమించిన స్త్రీ ద్వారా కానీ, లేదా నీ భార్య ద్వారా కానీ నీకు అమోఘమైన అదృష్టం, దండిగా సంపదలు వస్తాయి అని చెప్పచ్చు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా శుక్రుడు మన కళలకు కూడా కారకుడు కదా. మీరు ఏవైనా కళల్లో లేదా నటన, ఒక నటుడు కావచ్చు, సింగర్ కావచ్చు, మ్యూజిషియన్ కావచ్చు, లేదా డాన్సర్ కావచ్చు, ఇలాంటి విద్యల ద్వారా కూడా మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు శుక్రుడైతే. ఇదే 5వ స్థానాధిపతి కుజుడు అనుకోండి. కుజుడై 2లో ఉంటే, అలా ఉన్నప్పుడు మీకు స్థిరాస్తుల ద్వారా కానీ, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కానీ, మోటార్లు వ్యాపారం చేయడం వలన కానీ, లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మడం వలన కానీ ధనాదాయం ఉంటుందని చెప్పచ్చు.
వ్యక్తులకు తీసుకుంటే మీ సోదరుల ద్వారా కానీ బాగా ఆదాయం వస్తుందని చెప్పచ్చు. అంటే తమ్ముళ్ళు, ఈ తమ్ముళ్ళు మీరు వ్యాపారంలో కలవచ్చు, లేదా తమ్ముళ్ళు విదేశాల్లో ఉండి మీకు డబ్బు పంపించవచ్చు. ఇలా ఏదో విధంగా తమ్ముళ్ళ ద్వారా మంచి ఆదాయం ఉంటుందని చెప్పచ్చు. ఇదే 5వ స్థానం అధిపతి బుధుడు అనుకోండి. బుధుడై మనకు 2వ స్థానంలో ఉంటే మన మేనమామ ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, లేదా వ్యాపారం ద్వారా కానీ దండికి డబ్బు వస్తుందని చెప్పచ్చు మనం. అలాగే 5వ స్థానాధిపతి చంద్రుడు అనుకోండి. తల్లి ద్వారా కానీ, లేదా తల్లి తరపున బంధువుల ద్వారా కానీ, చంద్రుని కారకత్వాలు ఉంటాయి కదా, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇటువంటి వ్యాపారాల ద్వారా కానీ, రైస్ మిల్లుల ద్వారా కానీ, వాటర్ ప్లాంట్ ద్వారా కానీ, వ్యవసాయం ద్వారా కానీ డబ్బు సంపాదిస్తారు అని చెప్పచ్చు. ఇవి మీరు చేయొచ్చు. ఇంకా ఈ వ్యాపారాలు చేసుకోవచ్చు అక్కడ. తర్వాత 5వ స్థానాధిపతి రవి 2లో ఉంటే తండ్రి ద్వారా కానీ, రాజకీయ నాయకుల ద్వారా కానీ, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా కానీ, లేదా మనము లీడర్ కావడం వలన, ఏదన్నా పదవిలో ఉండడం వలన కానీ ధనాదాయం రావచ్చు అని చెప్పుకోవచ్చు. ఇదే 5వ స్థానాధిపతి గురువు అనుకోండి. ఈ గురువు 2లో ఉంటే ఇక్కడ దైవానుకూలత వలన డబ్బు రావచ్చు. అలాగే మీకు ఉండే అపారమైన శాస్త్ర పరిజ్ఞానం వలన డబ్బు రావచ్చు. లేదా కళ్యాణ మండపాలు కట్టి బడికి ఇవ్వడం వల్ల కానీ, యోగా సెంటర్ల వల్ల కానీ మీకు ఆదాయం రావచ్చు. లేదా ఆధ్యాత్మిక సాధనాల ద్వారా కానీ, టెంపుల్ ద్వారా కానీ మీకు ఆదాయం రావచ్చు అని చెప్పుకోవచ్చు. 5వ స్థానాధిపతి శని 2లో ఉన్నప్పుడు, శని ధనం ఇస్తాడంటే 5వ స్థానాధిపతి 2లో ఉండి పాపదృష్టి లేకపోతే ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి 5వ స్థానాధిపతి శని 2లో ఉంటే వీళ్ళు నామినేటెడ్ పోస్టులో సెలెక్ట్ కావచ్చు, అలా డబ్బు రావచ్చు. లేదా పరిశ్రమను నెలకొల్పడం వలన డబ్బు రావచ్చు. లేదా మన ఇంట్లో భర్త చనిపోయిన వాళ్ళు కానీ, భార్య చనిపోయిన వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా ధనాదాయం రావచ్చు. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా పాత వస్తువులు అమ్మకం కొనకం వల్ల కూడా ధనాదాయం రావచ్చు అని చెప్పుకోవచ్చు. ఇలా మనము ఒక భావాన్ని తీసుకొని ఆ భావాధిపతి 2లో ఉన్నప్పుడు ఆ భావానికి సంబంధించిన కారకత్వాల ద్వారా చెప్పుకోవచ్చు. ఆ భావం ఏ గ్రహానికి సంబంధించినదో ఆ గ్రహం యొక్క కారకత్వాల ద్వారా కూడా డబ్బు వస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా మనం ఏదైనా కానీ ఈ విధంగా మన జాతకాన్ని విశ్లేషణ చేసుకోవచ్చు. మీరు దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే కనుక ఈజీగా అర్థమవుతుంది. మీకు మొదటి మారు అర్థం కాకపోతే ఇదే వీడియో పదే పదే చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు ఈ విధంగా ఈజీగా దానికి సంబంధించిన మీనింగ్ మీరు కనుక్కోవచ్చు. అంటే మీకు ఏ విధంగా డబ్బు వస్తుంది మీరు కనుక్కోవచ్చు. లేదా మీ పిల్లలకి ఏ విధంగా వస్తుంది, అటువంటి విద్యలు కానీ అటువంటి వ్యాపారాలు కానీ చేసుకుని హాయిగా ఉంటుంది. అవి కాకోకుండా వేరే వాటికి పోతే అనుకోండి అక్కడ నష్టపోతారు కదా. కాబట్టి ఇలా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలనుంటే పరాశర కానీ నాడి కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఈ జ్యోతిష్యానికి సంబంధించిన పుస్తకాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.